భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్. వేదాలు ప్రపంచంలో అతి పురాతనమైన మరి ఎక్కడా లేని సంపూర్ణ జ్ఞాన సంపద అని అంటారు. అసలు వేదాల్లో ఏమున్నది తెలుసుకుందాం. వేదం అంటే జ్ఞాన సర్వస్వం. మానవుడు తనకి కావలసినవి పొందటానికి, అవసరం లేని వాటిని వదిలించుకోవటానికి మార్గనిర్దేశాన్ని చేసేది వేదం అంటారు. దీని అర్థం ప్రాపంచిక సుఖ సంతోషాల కోసం, అదేవిధంగా బ్రహ్మజ్ఞానాన్ని ఆత్మసాక్షాత్కారాన్ని పొందటానికి మనం ఏమేమి వదులుకోవాలో వేదం సూచిస్తుంది. అందుకే నిజమైన జ్ఞానం అంటే వేదం అంటారు ఋషులు. ప్రపంచంలో ఉన్న మిగిలిన శాస్త్రాలు ఎన్ని ఉన్నా అవి చాలా పరిమితమైన జ్ఞానాన్ని మాత్రమే ఇవ్వగలవు. అవి మాయతో నిండి ఉన్న ప్రపంచానికి సరిపోతాయి, కానీ మాయని ఎలా వదలాలో చెప్పలేవు. వేదాలు 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ప్రతి వేదంలో 4 భాగాలుంటాయి. అవి సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. సంహిత వేదంలో మంత్రభాగం. ఇందులో స్తోత్రాలు, ఆవాహనలు ఉంటాయి. ప్రసిద్ధి చెందిన దేవతా స్తోత్రాలన్నీ సంహితలలోని భాగాలే. బ్రాహ్మణాలు సంహితలోని విషయాలని వివరిస్తాయి. యజ్ఞాలు ఎలా చేయాలి, యాగాలు ఎలా నిర్వహించాలి, యజ్ఞ యాగాల మహత్యం, వాటి వెనుక ఉన్న శాస్త్రం, ఇవన్నీ కూడా మనకి బ్రాహ్మణాలలో వివరించబడి ఉంటాయి. అరణ్యకాలు ఇవి బ్రాహ్మణాలకి ఉపనిషత్తులకి మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా కర్మలను బోధిస్తాయి, కానీ కర్మల భౌతిక భాగం ఇందులో ఉండదు. అంటే కర్మల వివరణ ఉంటుంది. ముఖ్యంగా కర్మల వెనుక ఉన్న రహస్య తత్వాన్ని వివరిస్తాయి. ఉపనిషత్తులు పూర్తిగా బ్రహ్మ విద్యకు సంబంధించి ఉంటాయి. ఆత్మ, పరమాత్మ, మాయ, ఆధ్యాత్మిక సాధన ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఆత్మసాక్షాత్కారాన్ని ఇవ్వగల జ్ఞానం. మనిషికి మోక్షం ఎంత అవసరమో, ఈ మాయా ప్రపంచం ఎంత అసత్యమో, అనిత్యమో వివరిస్తాయి ఉపనిషత్తులు. వేదాలు అటు భౌతిక ప్రపంచానికి సంబంధించి, ఇటు ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించి ఉండి మనిషిని పరిపూర్ణుడిగా తీర్చిదిద్దుతాయి. ఇటువంటి పరిపూర్ణ శాస్త్రీయ జ్ఞానం ప్రపంచంలో ఇప్పటికీ కూడా ఎక్కడా లేదు. వేదాల్లో విజ్ఞానాన్ని 2 భాగాలుగా విభజించుతారు: కర్మకాండ, జ్ఞానకాండ. గృహస్థులు చేయవలసిన కర్మకాండలు, యజ్ఞాలు, ఆచారాలు ఇవన్నీ కర్మకాండలో వస్తాయి. బ్రహ్మ విద్య, ఆత్మజ్ఞానం ఇలాంటివి జ్ఞానకాండలో ఉంటాయి. ధ్యానం, తపస్సు అనే సాధనలు జ్ఞానకాండలో ఉంటాయి. అందుకే వేదాలు మనిషిని పరిపూర్ణంగా చేయగల ఏకైక జ్ఞాన సంపద అంటారు. వేద శాఖలు, ప్రతి వేదానికి కొన్ని శాఖలు ఉంటాయి. వేదాల శాఖలు ఎన్ని అనే విషయంలో మనకి ముఖ్యమైన ఆధారాలు 2 ఉంటాయి. ఒకటి ముక్తికోపనిషత్తు, 2 పతంజలి మహర్షి గారి మహాభాష్యం. ముక్తికోపనిషత్తు శ్రీరామచంద్రుడికి, శ్రీ హనుమంతుల వారికి జరిగిన సంభాషణ. అందులో వేదాలు, ఉపనిషత్తుల గురించి కొన్ని విషయాలు వివరిస్తారు శ్రీరాముల వారు. ముక్తికోపనిషత్తు వేదశాఖల గురించి ఈ విధంగా చెప్తుంది. ఇక్కడ 2 శ్లోకాలు ఉన్నాయండి. ఆ శ్లోకాల్లో ఇచ్చిన వివరాల ప్రకారం వేదశాఖలు ఇలా ఉండేవి. ఋగ్వేదానికి 21, యజుర్వేదానికి 109, సామవేదానికి 1000, అథర్వణ వేదానికి 50 శాఖలు ఉండేవి. మొత్తం 1180 శాఖలు ఉండేవని శ్రీరాముల వారు చెప్పారు. పతంజలి మహర్షి గారు కూడా వారి భాష్యంలో వేద శాఖలు మొత్తం 1180 అని చెప్పారు. అయితే మనం చాలా పోగొట్టుకున్నాం. ఎన్ని ప్రస్తుతం మనకున్నాయి, ఎన్ని పోగొట్టుకున్నామో చూస్తే మనసు చాలా కష్టం అనిపిస్తుందండి. ఋగ్వేదానికి 21 శాఖలు ఉండే, కానీ ఇప్పుడు 1 మాత్రమే ఉంది. యజుర్వేదానికి 5 శాఖలు మాత్రమే మిగిలాయి. సామవేదానికి 3, అథర్వణ వేదానికి 2 శాఖలు, మొత్తం మీద 11 శాఖలు మాత్రమే మనకు ఉన్నాయి ప్రస్తుతం. మిగతాయి మనం పోగొట్టుకున్నాం. శాఖల మొత్తం సంఖ్య విషయంలో కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయంటారు. పోగొట్టుకున్న వేద శాఖలని మనం తిరిగి పొందే శక్తిని ప్రసాదించమని పరమాత్మని, వేదమాతని వేడుకుందాము.